హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, రొటీనే. సెకండ్ సాటర్డే రోజు పిల్లలకి సెలవు ఉంటుంది కానీ మనకు ఉండదు కదా. ఇంకా రోజు చేసే పనే సండే అయినా మండే అయినా ఇదే పని. ఇంకా పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంకా రోజులాగే గిన్నెలు కడుక్కోవాలి, పొయ్యి తుడుచుకొని వంట చేసుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి. ఇంకా రోజు చేసే పని. ఒక్కరోజన్నా సెలవు రాకపోద్దా అని చూస్తాం. ఆ సెలవు రోజే ఇంకా ఎక్కువ పని అయితే. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు. నాకు కావాల్సినంత పిండి తీసుకొని పక్కకు పెట్టుకొని, ఉప్పు వేసుకొని, వాటర్ వేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదైతే వీడియో తీయలేదు. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు కడిగేసి కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను దానిలో, టమాటా చట్నీ కోసం. రెండో శనివారం కదా, కరెంట్ పోయింది. బట్టలు ఉతికేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా దుప్పట్లు కూడా ఉతకాల్సి వచ్చింది. తర్వాత చట్నీని అయితే చేత్తోని పప్పు గుత్తితో మెదిపేసుకొని టిఫిన్ చేసేంత వరకు రాలేదు కరెంట్ అయితే. ఇది మధ్యాహ్నం కోసం టమాటాలు ఉంటే వేయించాను, మధ్యాహ్నం కర్రీ కోసం. ఇంకా మా వాడైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు. అదేందో కొంచెం తింటున్నాడు, దాచి పెట్టుకుంటున్నాడు. కొంచెం తింటున్నాడు, క్యాప్ మూత పెడుతున్నాడు. మొత్తం అయిపోగట్లేదు. ఐస్ క్రీమ్మా ఎప్పుడో. అప్పుడు గురించి చెప్పరా? అప్పుడు వీడియో ఉంటే పెట్టారా? ఆగు కొంతసేపు. ఐస్ క్రీమ్ కొంచెం తింటున్నాడు, పక్కన పెడుతున్నాడు. కొంచెం తింటున్నాడు, పక్కన పెడుతున్నాడు. ఏంట్రా అంటే అప్పుడుదా తెలియదు వాడికి వీడియో తీస్తున్నానని. ఫోన్ నెట్టేసాడు అప్పుడే.
అలాగే సాయంత్రం అయిపోయింది. మబ్బు పట్టింది బాగా. సాయంత్రానికి వర్షం పడింది, అయిపోయింది. రోజు 24 గంటలు గడిచిపోయాయి. ఇంకా అంతేనండి. సెకండ్ సాటర్డే అన్నా సండే అన్నా పిల్లలకి సెలవు ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి సెలవు ఉండదు కదా. రొటీన్ లాగే ఇంకా సాయంత్రానికి అయితే వర్షం పడింది.